ప్రభుత్వ స్కూల్లో పనిచేసే టీచర్ అమ్మ ఇంటికి వెళదామని రోడ్డుపైకి వచ్చారు. ఇంతలో అటుగా ఒక కారు వచ్చి ఆగింది. లిఫ్ట్ ఇస్తామని చెప్పడంతో ఆమె కారు ఎక్కారు. ఆమె కారు ఎక్కగానే అక్కడ నుండి బయలుదేరింది. అయితే తీరా కారు దిగిన తర్వాత ఊహించని ట్విస్ట్ ఎదురైంది. దెబ్బకు అవాక్కై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా బి కోడూరు మండల పరిధిలోని కాసానగరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో క్రాఫ్ట్ ఉపాధ్యాయునిగా వరలక్ష్మి విధులు నిర్వహిస్తున్నారు. వరలక్ష్మి సోమవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత రోడ్డుపైకి వచ్చారు. ఆమెతో పాటు మరో 4 ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఉపాధ్యాయులు అందరూ పూర్వమామిళ్లకు వెళ్లేందుకు రోడ్డుపై బస్సు కోసం వేచి ఉన్నారు. ఈలోపు బద్వేలు వైపు నుంచి ఒక కారు అటువైపుగా వచ్చి అక్కడ ఆగింది. లిఫ్ట్ ఇస్తామని అందులో ఉన్న వాళ్ళు చెప్పారు. అయితే కారులో ఒకరికి మాత్రమే చోటు ఉందని లోపల ఉన్న మహిళలు హిందీలో చెప్పారు. దీంతో వరలక్ష్మి తనకు ఇంటి దగ్గర అర్జెంటుగా పనులున్నాయని తోటి ఉపాధ్యాయులకు చెప్పి కారులో ఎక్కి వారితో వెళ్లిపోయారు. కారు కొంత దూరం వెళ్లిన తర్వాత ఐత్రంపేట సమీపంలో రాగానే కారు లోపల ఉన్న 3 మహిళలు వరలక్ష్మిపై చేతులు వేశారు. వరలక్ష్మి కారులో ఉన్న 3 మహిళలు తీరుపై అనుమానం వచ్చింది. వెంటనే తాను దిగుతానని కారు ఆపమని అడిగారు. కారు ఆగగానే ఆమె కింద దిగిన వెంటనే మెడలో నుంచి బంగారు పూసలు జారిపడ్డాయి. అయితే మెడలో ఉన్న బంగారు గొలుసు పోయిందని గుర్తించారు. ఈలోపు కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. వరలక్ష్మి వెంటనే పూర్వమామిలకు వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే కారులో ఉన్న గుర్తులేని వారి కోసం గాలింపు చేపట్టారు. టీచర్ వరలక్ష్మిని సిఐ ప్రశ్నించారు. కారులో ఎంతమంది ఉన్నారని ఆరా తీశారు. కారులో 3 మహిళలు 2 పురుషులు ఉన్నట్లు బాధితురాలు చెప్పారు. కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అపరిచితులు వాహనాల్లో వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అలా చూపులు అవన్నీ కూడా కొద్దిగా తేడా కనిపించి భయపడిపోయి ఆపమని చెప్పింది. ఐత్రంపేట సమీపంలో ఆగి కారు ఆపుగా అక్కడ దిగేసింది. ఆమె దిగిన తర్వాత కారు వెళ్ళిపోయింది. ఆమె దిగి నడుచుకుంటా ఒక 4 అడుగులు వేస్తే ఒక దాంట్లో ఆమెకు మెడలో వేసుకున్న తాలిబొట్టు సరుడుకు సంబంధించిన తాళి, తర్వాత పూసలు, నల్ల పూసలు, తర్వాత బంగారు గుండ్లు అవి ఉంటాయి కదా, అవి కింద పడడంతో ఆమెకు డౌట్ వచ్చి చెక్ చేసుకుంటే చైన్ మిస్సింగ్ అయింది. తర్వాత ఆ చైన్ అనేది ఈ కారులో కూర్చున్న వాళ్ళు దొంగలించారని చెప్పి ఆమె అనుమానం వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఆమె ఇచ్చే రిపోర్ట్ మీద మేము కేసు నమోదు చేసి దీని మీద ఏదైనా క్లూస్ ఉన్నాయని అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. దీన్ని డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మేము చెప్పేది ఏంటంటే అపరిచిత వ్యక్తుల కారు కానీ మోటార్ సైకిల్